పొద్దున్న జరుపుకునే 10 రూపాయలు తేలేకపోయావు. ఈ ముష్టి 3 రూపాయలకి నాకు ఒక గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుండా అందుకే చిన్నపిల్ల పట్టుకుంటా. మర్యాద చెప్తున్నాను, చిన్నపిల్ల నడుపురమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టాను కొట్టిస్తావే నువ్వు. ఇంకా నిన్ను చెప్తా మళ్ళీ చంపుతానే, లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదిస్తాని అనుకున్నావు. లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను. అడ్డాడమ్మ ఇంకేమనడులే. కూర్చో. నా బంగారు తల్లి. నాన్న నీ పేరేంటి? సరస్వతి. సరస్వత. ఏం చదువుతున్నావు? చదవట్లేదు. చదవట్లేదా? అయ్యో, ఎవరు చదువుకోకపోయినా పర్లేదు గాని సరస్వతి చదువుకోకపోతే ఎలా? ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో. ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా, పసిపిల్లలు. ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా, వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి. సరేనా? ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇదిగో ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి పుచ్చు. ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి. ఎల్లుండి ఏం చేస్తావు? ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో. ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో. పని మనే మో ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో, లేకపోతే ఆడు దొబ్బేస్తాడు. జాగ్రత్త చూసుకో నా బంగారు తల్లి. ఇదిగో వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేల్ మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా. ఇళ్ళమ్మా, ఇంకేం భయలేదు. ఎవడైనా సరే చిన్నపిల్లలను కొడితే మాత్రం నా గుండె మండిపోతాడా. 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా. దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేశారు. నా కొడుకులు దొరికితే చంపేస్తాను, ముక్కలు నరికి చంపేస్తాను. వాడిని చంపేస్తాను. భోగి మంటలో పాసామాలి తగలబెట్టాలి శవాన్ని. లేకపోతే నా బంగారు తల్లిని చంపుతారా? చంపేస్తాను. అడుగులు పెట్టాను, చంపేస్తాను. నా బంగారు తల్లిని చంపేశారా? చంపేస్తాను. ఏంటి వేణు, బంగారు తల్లేంటి చంపడం ఏంటి? ఏమైంది తనకి? లవ్ ఫెయిలియరా? ఓ రకంగా అలాంటిదే. పేరేంటి? లావణ్య. అందంగా ఉంటుందా? చాలా. ఏం చదువుకుంది? 2వ తరగతి. 2వ తరగతా? నా బంగారు అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు? ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు. ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి. మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగానే ఉంటావురా? చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏడుస్తోంది. అన్ని మాయపోలుకురా నీకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని
ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. ఉమ్. దా నాకా నెక్స్ట్ ఏం వేసి కలపను? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఉమ్. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగర్ ఎత్తిపోయి ఒక పీగామనుకో దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, ఉమ్. హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన ఓ పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీవు చదివేండి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, ఆ, చాలా పెద్ద స్కూలు. ఆ. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మావయ్య ఉండడుగా. ఆ, ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుద్ది. హ్మ్. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తోలు తీస్తాం. సొంత నా తల్లే. మండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మావయ్యని తిడుతున్నావ్? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా, నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఉమ్, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. దమ్, దమ్. హ్మ్. మావయ్య, ఏంట్రా పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చైనా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లదు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నేనే. ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడగా అమ్మ బాబులు ఎక్కడ ఉంటారు ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకన్నయ్య? అన్నయ్య స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. చదవనోళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. శభాష్. చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? అందరూ కొట్టిందా? 6 ఎంత అంటే 20 అని చెప్పింది. 2వ క్లాస్ నుంచి తీసి ఎల్కేజీలో దోస్తారు. ఏడు సరే. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. 2వ క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వమన్నారు. అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పే కొరికే పేడ వదిలిపోతాం. ఏడు సరే. బావా, ఆ. వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు? కాస్త ఊరు చూడనేవా? లవణ్య, జాగ్రత్త. మామయ్య ఇంకా గట్టిగా. ఓకే. బుజ్జి! లావణ్య, అమ్మా అమ్మా రే
రక్తం వస్తుందా? Come on, move on. Wait, ఆగండి. అరే పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా. ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది. డాక్టర్ ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? హే, అనవసరం నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా, లేకపోతే ఇలా జరుగుతుంది కాదు. చాలా పొరపాటు చేశాను. నువ్వే కంగారు పెడితే ఎలా? ఏం పర్లేదన్యా, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కాలుద్దామనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లాడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు అలౌ చేశారు? హ? ఇవి 5 lakhs. డాక్టర్ ఇవి తీసుకుంటే నీకిస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సీఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు. దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. ఆ, మ్, డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఆ, మ్, చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్వాలేదు. మాకు ఉన్నదంతా అమ్మి తీసుకొస్తాను. ప్లీజ్ మీరు దండం పెడతారు. అలాగే అలాగే పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే. సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బావా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా? ఏం జరగదన్యా, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే. నువ్వు సంతకం పెట్టు బావా. హలో, అయిపోయింది. మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచే కొద్దీ మెల్లగా అందరూ మర్చిపోయారు, ఒక్క అన్నయ్య తప్ప. వాడిని భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియట్లేదు. ఏంటత్తయ్య బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదరా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. ఆహా, అసలు ఏమైందిరా? ఆ తల్లో గడ్డుందట అత్తయ్య. ఆహా. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపని డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదా అత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారా అత్తయ్య? భలే వాళ్ళే మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్తా, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బు లాగేస్తా ఉంటారు. మీరేమో అందరు నమ్మేస్తారు. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిరామ్. పెయిన్ ఎక్కడా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఎన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి. ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను, మా పాపను బతికించండి అని. మిస్టర్ నువ్వు ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణ్య ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకు దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాగా చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు? పాప తల్లో బుల్లెట్ ఉంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా. అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు ఎవడు నిన్ను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు.